పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. మేడారం జాతర సంరంభం ప్రారంభమవుతూనే ఉంది. గత 10 రోజులుగా మేడారంకు భక్తులు పోటెత్తుతున్నారు. అసలే సంక్రాంతి పండుగ సెలవు దినాలు కావడంతో ఇప్పటికీ భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవారిని చూడాలన్నటువంటి ఒక ఉత్సాహంతో 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు మహాజాతరకు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆదివారాలు అలాగే బుధవారాలు వచ్చాయంటే ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టమైన రోజులు అవే కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు భక్తుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా వారాంతాల్లో మాత్రం భక్తుల సంఖ్య 5 లక్షలకు మించి దాటుతుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఇంకా 15 రోజుల జాతర ఉంటుందనంగా కూడా భక్తులు మాత్రం ఇక్కడ స్నానఘట్టాల వద్ద కూడా ఒక బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడ మేడారం జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాతనే అమ్మవారిని మొక్కులు మొక్కుకుంటారు. అలాగే అమ్మవారి గద్దెలను దర్శనం చేసుకొని ఒక పునీతులు అవుతున్నామన్నటువంటి ఒక భావనతో వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులందరూ ఇక్కడ జంపన్న వాగులో స్నానాలు ఆచరించడం అనేది మొదట ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడి నుండి తండోపతండలుగా జనాలు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. చూస్తున్నాం భక్తులు మాత్రం పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్నానఘట్టాల దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు వచ్చేటువంటి ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా చలికాలం కూడా కావడంతో ఇక్కడ వేడి నీళ్లు కూడా అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ వేడి నీళ్లు కూడా కొంత డబ్బులకు ఇక్కడ వచ్చినటువంటి చిన్నపిల్లలు ఉంటారు, అలాగే ముసలి వాళ్ళు ఉంటారు. ఆ చన్నీటి తాపానికి తట్టుకోలేక కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా వేడి నీళ్ళ అందుబాటులో కూడా ఉన్నాయి. అంటే అన్ని రకాల ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చిన్న పిల్లలు ఆ మొక్కులు మొక్కుకున్న తర్వాత పిల్లలు లేని వారు సంతానం కలగాలని చెప్పి, అలాగే ఇక్కడ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక వృద్ధి పొందాలని చెప్పి ఏ రకమైనటువంటి కోరికలకు తీర్చినా కోరుకున్న కొంగు బంగారంగా నిలిచేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఒక తన్మయత్వాన్ని పొందుకుంటూ పులకించిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అసలే ఇది మాఘమాసం కాబట్టి మాఘ స్నానాలు ఆచరించినటువంటి పుణ్యం కూడా ఉంటుంది. నదీ నదాలు అలాగే త్రివేణి సంగమం లాంటి ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మేడారంకి వస్తే స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా జంపన్న వాగులో స్నానం చేసి ఒక పునీతులు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు కొంతమంది భక్తులతో మనం మాట్లాడడం ఎట్లుందో అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా డెవలప్మెంట్ బాగుంది. ప్రతి 2 ఇయర్స్ కోసం వస్తూ ఉంటాం. చాలా బాగుంది. ఓకే, గత జాతరకి ఈ జాతరకు కొత్త అబ్జర్వ్ ఏం చేశారు మీరు? బాగుంది. రోడ్లు, టాయిలెట్ వసతులు, స్థానాలకు ఇంకా అన్ని మెయింటెనెన్స్ బాగుంది. ఓకే, నాని ఇంకెట్లా అనిపిస్తుంది జాతరలో? ఎట్లా ఇక్కడ జాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా కొంత ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. ఎట్లుందండి జాతర మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా సంతోషం. ప్రతిసారి వస్తూ ఉంటారా? ప్రతిసారి వస్తాం, 2 నెలలు కంపల్సరీ వస్తాం. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి కూడా చాలా బాగా చేసేది ఏర్పాట్లు, ఇంకా చేసేది ఉన్నది, ఇంకా చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ చిన్నపిల్లలు కూడా కుటుంబ సభ్యులతో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూద్దాం, జాతరకు వచ్చేటువంటి పిల్లలతో మనం మాట్లాడదాం. ఎట్లుందా మా జాతరను చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుంది ఈసారి. మీరు వచ్చారు ఇంతకుముందు జాతరకి? ప్రతి రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ప్రతిసారి. ఎవరెవరు వస్తుంటారు? మా ఫ్యామిలీ మేమందరం వస్తూ ఉంటాం. ఓకే, ఈసారి జాతర కొత్తగా మీకు ఏం కనిపిస్తుంది అంతా? మంచిగా పెయింటింగ్స్ వేసి చాలా చాలా డెవలప్ చేశారు. ఈసారి చాలా ఆనందంగా ఉంది. ఓకే ఓకే, ఇక్కడ జంపన్న వాగులో స్నానాలు చేసినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కూడా దర్శించుకుంటూ ఉంటారు, మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఇక్కడ ఒక మంచి వాతావరణం అయితే స్నానాలు చేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ పసుపు బండారిని కూడా ఇక్కడ ధరించి ఇక్కడ మొక్కులు మొక్కుకుంటూ వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఏంటంటే వనంలోకి వచ్చేటువంటి ఆ జాతర అంటే వనదేవతలను దర్శించుకోవడమే ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ జాతరగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది భక్తులు మాత్రం తమ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని అంతా ఇక్కడే గడతారనలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల వారు ఒకప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మేడారం మొదటి జాతరకు పోతే బాగుంటుందని చెప్పి ఒక కలగా ఉండేది. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు, రవాణా మార్గాలు, అలాగే ఫెసిలిటీస్ కూడా పెరుగుతుండడంతో భక్తులు మాత్రం ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు అడవిలో వచ్చేటువంటి భక్తుల సంఖ్య కొద్దిగానే ఉండేది, కానీ ఇప్పుడు అది లక్షలు దాటి కోట్లలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అన్ని వర్గాల వారు యువకులు కూడా వస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మనం కనుక్కుందాం. చాలా మంది భక్తులు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుండి. ఓకే ఓకే, ఇప్పుడు మరి ఎంత యూత్ కదా మీరంతా, అందరూ గోవాకి అటు ఇటు వెళ్ళాల్సిన సమయం కదా, మరి మీరు ఎందుకు మేడారం జాతరకు వచ్చిండ్రు? 2 years ఒకసారి వస్తాయి కదా, అందుకే వచ్చినాం.
ఓకే ఓకే మరి ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నారా ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వెళ్తున్నాం. ఓకే ఓకే ఈసారి జాతర మేడారం జాతర గురించి మీరు ఏం విన్నారు? ఇక్కడ కొత్తగా ఏమైనా ఏర్పాట్ల గురించి కానీ ఏమైనా విన్నారా? అదే ఇప్పుడు కొత్తగా గుడిలు కట్టారు కదా, దాని గురించి. ఓకే ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది brother? మంచిగా అనిపిస్తుంది. ఎన్నిసారి ఈసారి ఫస్ట్ టైమా? ఓకే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అంటే వసతి సౌకర్యాలు, ఇక్కడ స్నాన ఘట్టాలు, ఈ వాతావరణము చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకోటి తవ్వ కూడా కొత్త చేయడం జరిగింది కదా. ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది brother? ఇది నేను ఫస్ట్ టైం వచ్చిన ఇప్పుడు, ఇక మా ఫ్రెండ్ సజెషన్ చేసి వచ్చిన. సో బాగుంది, ఇక్కడ మంచి డెవలప్మెంట్ ఉంది, మంచిగా ఉంది. టెంపుల్ కూడా ఇటు ఇంకా దర్శనం కాలేదు, చేసుకుంటాం. బాగుంది ఇక్కడ మొత్తం ఏరియా. మొదటిసారి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ మామూలుగా అంటే ఎంట్రన్స్లోనే జంపన వాగు ప్రెమిసెస్లోకి రాగానే ఒక తన్మయత్వం అయితే కనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా భక్తులు కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు కూడా గతంలో ఉన్నటువంటి ఏర్పాట్లు మళ్ళీ వాటికి కొత్త కొత్త సౌకర్యాలు కల్పించి వచ్చేటువంటి లక్షలాది భక్తులు కాదు కోట్లాది మంది భక్తులు కూడా వస్తుంటా ఉంటారు. 28, 29, 30, 31 తారీఖు అంటే 4 రోజుల పాటు జరిగేటువంటి మహాజాతరకు భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా జనసంద్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడ ఉంటారు. అమ్మవారి శక్తి అనేది మాఘశుద్ధ పౌర్ణమి రోజు చూడాలి. ఆ 28, 29 సమ్మక్క సారక్కలు అలాగే పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెల ప్రాంగణంలో కొలువు తీరి మొక్కుకుంటున్నటువంటి సమయంలో, మొక్కులు చెల్లించుకునేటువంటి సమయంలో అది చూడాలి. అసలు దక్షిణాది కుంభమేళాగా పిలుచుకున్నటువంటి మేడారం జాతర ఇక్కడ జనసంద్రంగా మారడం, అది రాబోయేటువంటి చూసేటువంటి ప్రజలకు కూడా ఒక వీణుల విందుగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా స్నాన ఘట్టాల దగ్గర కూడా మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణాన్ని చూడడానికి అప్పుడొచ్చే జనాల్లో తట్టుకోలేక చాలామంది లక్షలాది మంది భక్తులు ముందే వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మేడారం సమ్మక్క సారలమ్మ స్నాన ఘట్టాలు అలాగే జంపన వాగు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.